హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అండ్ స్కీమ్స్ ఇన్ తెలుగు. సో నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త అండి. 10th ఐటీఐ అండ్ డిప్లొమా ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ జాబ్ అనేది వస్తే కనుక పర్మనెంట్ ఉద్యోగాలు అండి. అలాగే శాలరీ వచ్చేసి 45,000 ఉంటుంది. మీరు అప్లికేషన్ పెడితే చాలు, మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి మీకు వచ్చే మార్కు బట్టి మిమ్మల్ని సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇస్రో నుంచి వచ్చిందండి. నిరుద్యోగులకు శుభవార్త. ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో టెక్నీషియన్, డ్రగ్గిస్ట్ మ్యాన్ అండ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం ఉద్యోగాలు వచ్చేసి 64 ఉన్నాయండి. ఈ ఉద్యోగాలు అన్నిటికీ కూడా 10th పాటు ఐటీఐ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే పర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. అప్లికేషన్ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? జూన్ 2, 2025 నుంచి జూన్ 16, 2025 మధ్యలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్పి అంటున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అఫీషియల్ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేసి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఇస్రో విఎస్ఎస్సి టెక్నీషియన్, డ్రగ్గిస్ట్ మ్యాన్ అండ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు 10వ తరగతితో పాటు ఐటీఐ అండ్ ఫార్మసీ డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు ఉంటుంది. మీకు జూన్ 16, 2025 నాటికి అభ్యర్థి యొక్క వయసు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలని చెప్పి అంటున్నారు. ఇప్పుడు విడివిడిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్ట్ వివరాలు వచ్చేసి టెక్నీషియన్, డ్రగ్గిస్ట్ మ్యాన్ అండ్ ఫార్మసిస్ట్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత వచ్చేసి కేవలం 10th ప్లస్ ఐటీఐ అండ్ ఫార్మసీలో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ ఎంత, ఎప్పటి వరకు ఇచ్చారు? 23 జూన్ 2025 నాటికి అభ్యర్థి యొక్క వయసు కనీసం 18 సంవత్సరాలు ఉండాలండి. గరిష్ట వయసు వచ్చేసి 30 సంవత్సరాల వరకు మీకు ఉంటుంది. సో అంతకంటే ఎక్కువ ఉండకూడదు, 30 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. మీకు శాలరీ అయితే ఎంత ఇస్తారు? పోస్టును అనుసరించి 35,000 రూపాయల నుంచి 1,18,000 రూపాయల వరకు మీకు శాలరీ అయితే ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ మీ సెలెక్ట్ అయిన పోస్ట్ని బట్టి. సో అప్లికేషన్ ఫీజు ఎంత? రిజర్వేషన్ లేని వారికైతే అంటే ఓబీసీ అభ్యర్థులకు 500 రూపీస్ ఉంటుంది. మహిళలకు అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మాజీ సైనికులు అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. మిమ్మల్ని ఈ జాబ్కి ఎలా సెలెక్ట్ చేస్తారు? రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక చేస్తారండి. సో దరఖాస్తు యొక్క స్టార్టింగ్ తేదీ వచ్చేసి జూన్ 2, 2025. అలాగే దరఖాస్తు యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జూన్ 16, 2025 నాటికి మీకు అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి. సో నేను ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క అఫీషియల్ లింక్స్ని, పీడిఎఫ్ లింక్ని అలాగే అప్లికేషన్ లింక్ని అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి అన్నీ చెక్అవుట్ చేసుకొని మీరు ఎలిజిబిలిటీ కనుక అయితే కనుక ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.